హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తాజా సమాచారం, ఉద్యోగుల బదిలీలపై కీలక ఆదేశాలు జారీ. సో మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. రాత్రికి రాత్రే ఉద్యోగుల భారీగా బదిలీలు. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. అటకాగిన వారిపై అంకుశం. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని అయితే ఆదేశం జారీ చేశారండి. అలాగే రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొందరి పోస్టింగులపై అయితే విస్మయం అయితే జరుగుతోంది. రాష్ట్రంలో 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. వివాదాస్పదులైన వైకాపాతో అటకాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డికి పోస్టింగులు ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని అయితే ఆదేశించిందండి రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నంలో హయగ్రీవ, అలాగే దసపల్ల మొదలుకొని 100 కోట్ల విలువైన భూములను వైకాపా ప్రభుత్వం పరం చేసుకోవడంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదమైనది. ఆ వ్యవహారాల్లో ఆయన వైకాపా నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారనే ఫిర్యాదులున్నాయి. మాధవీలత కృష్ణా జిల్లా జేసీగా పనిచేసినప్పుడు వైకాపాతో అటకాగారు. తూర్పు గోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి అయితే వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. సో ఈ విధంగా వైకాపా నాయకుల ఇసుక అక్రమాలను చూసి చూడనట్టు వదిలేశారు. వైకాపా నాయకులకు ఇసుక మట్టి దోపిడీని అయితే కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. వారిని పరోక్షంగా సహకరించారు. రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సహకరించారనే నేపథ్యంలో వారికి పోస్టింగులు ఇవ్వలేదనే చర్చ నడుస్తుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం అయితే విధంగా బదిలీలు అయితే జరిగాయి. 12 జిల్లాలకు సంబంధించి కలెక్టర్ల బదిలీలు అయితే ఈ మేరకు జరిగాయి. బాపట్ల జేసీకి కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా లభించాయి ఫ్రెండ్స్.